అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ఎంతో మంది దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఫలాలను అందుకోవాలంటే సదరం సర్టిఫికేట్ అనేది ఒక ప్రాణవాయువు లాంటిది. పెన్షన్ కావాలన్నా, బస్సు పాసు రావాలన్నా, లేదా ప్రభుత్వ పథకాలు అందాలన్నా ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. కానీ చాలా మందికి ఇది ఎలా అప్లై చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏజెంట్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే ఈ రోజు వీడియోలో మీరు రూపాయి ఖర్చు లేకుండా మీ మొబైల్ లేదా దగ్గరలోని మీ సేవా కేంద్రం ద్వారా డిసెబిలిటీ సర్టిఫికేట్ ఎలా పొందాలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. డిసెబిలిటీ సర్టిఫికేట్ ప్రక్రియలో మొదటి మెట్టును మీ దగ్గర ఉన్న ఆధారాలను సిద్ధం చేసుకోవడం. దీనికోసం అప్లై చేసే వ్యక్తి యొక్క ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అదేవిధంగా గతంలో ఏవైనా చికిత్స పొందినటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఉంటే అవి కూడా దగ్గర పెట్టుకోవాలి. ముందుగా మీరు మీ గ్రామం లేదా వార్డులోని సచివాలయానికి కానీ లేదా గ్రామంలోని మీ సేవా కేంద్రానికి కానీ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీరు సదరం స్లాట్ బుకింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమయంలో మీ వ్యక్తిగత వివరాలతో పాటు మీకున్నటువంటి అంగవైకల్యం రకాన్ని, అంటే అది కాళ్ళు చేతులకు సంబంధించిందా లేదా చూపు లేదా వినికిడికి సంబంధించిందా అనేది స్పష్టంగా తెలియచేయాలి. మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక అపాయింట్మెంట్ రసీదు వస్తుంది. దానిపై ఏ రోజు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలో తేదీ మరియు సమయం రాసి ఉంటాయి. నిర్ణీత రోజున మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వైద్య నిపుణుల బృందం మీకు పరీక్షలు నిర్వహిస్తుంది. మీ వైకల్యం ఎంత శాతం ఉంది అనేది వారు లెక్కిస్తారు. సాధారణంగా ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి. ఒకవేళ అది మానసిక వైకల్యం అయితే 35% ఉన్నా కూడా సరిపోతుంది. ఇక వైద్యులు మీ వివరాలను ఆన్లైన్ సిస్టంలో అప్లోడ్ చేసిన కొన్ని రోజుల తర్వాతే మీ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఒకవేళ మీ వైకల్యం శాశ్వతమైందైతే పర్మనెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. లేదంటే అది కొంతకాలం వరకు చెల్లుబాటు అయ్యేలా టెంపరీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మళ్ళీ మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ అప్లికేషన్ నెంబర్ చెబితే ప్రింట్ ఇస్తారు. దీంతోపాటు ఒక డిజిటల్ కార్డు కూడా వస్తుంది. ఇది ఐడెంటిటీ కార్డులా ఉపయోగపడుతుంది. చూశారు కదా, సరైన అవగాహన కనుక ఉంటే సదరం సర్టిఫికేట్ పొందడం అంత కష్టమేమీ కాదు. ఈ సమాచారం మీకు మాత్రమే కాకుండా మీ ఊర్లో లేదా మీ బంధువుల్లో ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా వారికి షేర్ చేయండి. ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చేద్దాం. ఈ ప్రాసెస్లో మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మమ్మల్ని అడగండి. మేము తప్పకుండా రిప్లై ఇస్తాం. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన పొలిటికోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.